నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని క్యాంపు కార్యాలయంలో గజ్వేల్ టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రం అనే పదం లేకుండా చూడడం హేయమైన చర్యగా అభివర్ణించారు. తెలంగాణ సమాజం తల దించుకునేలా ఉందని బీజేపీ సర్కార్పై మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలోని 8 మంది బీజేపీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను ప్రశ్నించడం పోయి కేంద్రంలో నరేంద్ర మోడీ సర్కార్కు తాకట్టు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఓట్లతో గెలిచి కనీసం పార్లమెంటు ఎదుట ధర్నా చేయలేని సోమరులుగా తెలంగాణ ఎంపీలు మారారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థ పరిపాలన వలన రోజురోజుకు తెలంగాణ రాష్ట్రం దివాలా తీస్తోందని వంటేరు ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు ఆలోచించి కేసీఆర్ వెంటే ఉండాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, గజ్వేల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, జెడ్పీటీసీ పంగా మల్లేశం, గజ్వేల్ పట్టణాధ్యక్షులు నవాజ్ మీరా, జగదేవ్పూర్ మండలాధ్యక్షులు పనుగట్ల శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్లు అత్తిలి శ్రీనివాస్, గుంటుకు రాజు, కిషన్ రెడ్డి, సర్పంచులు దయాకర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, హజ్ హౌస్ కమిటీ మెంబర్ జాఫర్ ఖాన్, కిరణ్ గౌడ్, కొత్త కవిత శ్రీనివాస్ రెడ్డి, ఇక్బాల్, నరసింగరావు, గొడుగు స్వామి, రఘుపతి రెడ్డి, అహ్మద్, పాల రమేష్ గౌడ్, ఆంజనేయులు, బింగి మల్లేశం, అబ్దుల్, రాజు తదితరులు పాల్గొన్నారు. చోడేబాయి రేవంత్ రెడ్డి గారికి 8 సీట్లు కాంగ్రెస్. పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెడతా ఉంటే, పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెడతా ఉంటే 8 మంది ఉన్న కాంగ్రెస్ ఎంపీలు మాట్లాడరు, 8 మంది ఉన్నటువంటి బీజేపీ ఎంపీలు మాట్లాడరు. వాళ్ళ పార్టీలకు దాసోహం అయిపోయినటువంటి విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. బడే బాయ్ చోటే బాయ్ దోనో మిల్కే తెలంగాణ రాష్ట్రం దివాలా తీయించింది. ఇలా 8 నెలల కింద తెలంగాణ రాష్ట్రం ఏర్పడే ముందుకు తెలంగాణ ఆదాయం నెలకి 14,000 కోట్ల ఆదాయం ఉంటే ఇవాళ 12,000 కోట్లకు వచ్చింది. 2,000 కోట్ల దివాలా తీయించినటువంటి గణనాయకుడు ఎవరైనా రేవంత్ రెడ్డి గారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల కోసం పార్లమెంట్లో మాట్లాడలేదు. ఇలా బీహార్కు బడ్జెట్లో పేరు వస్తుంది, పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి బడ్జెట్లో పేరు వస్తుంది, తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు రాదు అంటే బడే బాయ్ చోటే బాయ్కి సరెండర్ అయ్యారు. బడే బాయ్కి చోటే బాయ్ సరెండర్ అయిపోయింది కాబట్టి ఇక్కడ నోటు విషయంలో సరెండర్ అయింది కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి నిధులు వచ్చే ప్రశ్నే లేదు, తెలంగాణ రాష్ట్రానికి ఏమి రాదు కూడా. ఇలా ప్రతి రైతు కూడా దివాలా అయిపోయాడు. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి రైతు బంధు రైతులకు ఇవ్వకుండా డిసెంబర్లో ఇవ్వాల్సినటువంటి రైతు బంధు జూన్లో ఇచ్చింది. జూన్లో ఇవ్వాల్సినటువంటి రైతు బంధు ఎప్పుడు ఇస్తాడో తెలియదు. రైతు బంధు డబ్బులు తీసుకొచ్చి రైతు రుణమాఫీ చేసిండు. రుణమాఫీ అయిన 31,000 కోట్లు 2 లక్షల రూపాయల వరకు చేయాలి. అది కూడా రైతులు అగ్రికల్చర్ ఆఫీసర్ చుట్టూ, బ్యాంకుల చుట్టూ, లీడర్ల చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇవాళ మేము ఒకటే ఈ ప్రభుత్వం మీద మేము మాట్లాడేది ఏంటంటే 7 మాసాల కాలంలో మీరు సాధించింది ఏంటి? రాష్ట్రాన్ని దివాలా తీయించడమే సాధించిందా? ఒక్కడై ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో కాదు భారతదేశానికి తెలంగాణ రైతు యొక్క ఆదర్శమైనటువంటి విలువల్ని నేర్పినటువంటి నాయకుడు, తెలంగాణ రైతాంగం కోసం పుట్టినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే కేసీఆర్ గారు. రైతే రాజులు చేసిన నాయకుడు ఎవరైనా ఉంటే కేసీఆర్ గారు. రైతుల యొక్క భూముల యొక్క విలువలు పెంచింది ఎవరంటే కేసీఆర్ గారు. ఒక కాళేశ్వరం ప్రాజెక్టు ఉంది, ఒక పాలమూరు రంగారెడ్డి ఉంది, ఒక సీతారాంలో ఎత్తిపోతల ఉంది, దాదాపుగా 70% 80% కంప్లీట్ చేసిండు కేసీఆర్. వాటికి నిధులు సాధించడంలో కూడా విఫలమైంది. పక్కనే ఉన్నటువంటి పోలవరానికి 50 నుంచి 60,000 కోట్లు వస్తాయి. ఇక్కడే ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు కానీ లేకపోతే పాలమూరు రంగారెడ్డి కానీ
మరి ఎందుకు నిధులు రావు? నిధులు రాకపోతే ఈ సౌటా దద్దమ్మలు, చెవి నుండి వినలేని వాళ్ళు, కన్ను నుండి కనిపించిన వాళ్ళు, ఈ సౌటలు దద్దమ్మలు పార్లమెంట్ సభ్యులు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అటు బీజేపీ కావచ్చు, సౌటా దద్దమ్మలు ఎందుకు రాజీనామా చేయరు? రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించింది ఎవరి కోసం? రాష్ట్ర అభివృద్ధి కోసం. రాష్ట్రానికి నిధులు రాబడతారు, రాష్ట్రం కోసం మాట్లాడతారు, బడ్జెట్లో మన నిధులు రాబడతారన్న ఉద్దేశంతోనే మేము మీకు ఈ ప్రజలు ఓట్లేసి గెలిపించింది. మీకు ఎందుకు మరి ఇవాళ బడ్జెట్ తెలంగాణ ఊసలేకపోతే మాట్లాడరు? కనీసం నిరసన చెప్పరా? బయటకు వచ్చి నిరసన కూడా చెప్పే శక్తి మీకు లేదా? అదే తెలంగాణకు ఇలా అదే టీఆర్ఎస్ పార్టీ కనుక 15 మంది పార్లమెంట్ సభ్యులు ఉంటే గడగడ వణికిస్తుంటే మీ తెలంగాణ పార్లమెంటే షేక్ అయ్యే విధంగా ఉంటుండే. ఒక్కడైనటువంటి తెలంగాణ రాష్ట్రం సాధించిన కేసీఆర్ ఇలా 15 పార్లమెంట్ గెలిపించి ఉంటే పరిస్థితి ఎట్లుండేది? ప్రజలు కూడా ఆలోచించాలి, తెలంగాణ రైతాంగం ఆలోచించాలి, తెలంగాణ యువకులు ఆలోచించాలి, తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించాలి.